న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా హెల్తీ ఉమెన్, హ్యాపీ ఉమెన్, ఐసీడీఎస్ సిబ్బంది మరియు పలమనేరు పురపాలక సంఘ హెల్త్ సెక్రటరీలతో గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు బాలింతలకు పౌష్టికాహారం తీసుకొనుటలో చిరుధాన్యాలు మరియు యోగాపై అవగాహన కల్పించి వారికి పౌష్టికాహారం కిట్ను సరఫరా చేయడం జరిగింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అందుకు అనుగుణంగా బాధ్యత మరచి అధికారులు పనిచేస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుమలలో తరచూ చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. తెల్లవారుజామున 1 గంట సమయంలో అలిపిరి నడకదారిలోని గాలిగోపురం దగ్గర చిరుత కనిపించింది. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభు వెలసిన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు మరియు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా హెల్తీ ఉమెన్, హ్యాపీ ఉమెన్, ఐసీడీఎస్ సిబ్బంది మరియు పలమనేరు పురపాలక సంఘ హెల్త్ సెక్రటరీలతో గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు బాలింతలకు పౌష్టికాహారం తీసుకొనుటలో చిరుధాన్యాలు మరియు యోగాపై అవగాహన కల్పించి వారికి పౌష్టికాహారం కిట్ను సరఫరా చేయడం జరిగింది. గర్భవతులు మరియు బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారంను ప్రదర్శించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, మెప్మా డిపార్ట్మెంట్ సిఎంఎం బాబా, పురపాలక సంఘ హెల్త్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ఈ మిషన్ ద్వారా లేదు, రోడ్ల నుంచి బియ్యాన్ని తీసుకోవడం వల్ల ½ లీటర్ ఆయిల్ వేస్తాం సార్. దీంతో పాటు 5 లీటర్ల పాలు ఇస్తాము. 5 లీటర్లు అంటే నెలకి 2 సార్లు ఇస్తాం సార్. ఓకే సార్. తర్వాత మనకి బాల సంజీవిని కిట్ అని ఉంటుంది. దాంట్లో ఈ పదార్థాలన్నీ ఉంటాయి సార్. అటుకులు వచ్చి రాగిపిండి 2 కేజీలు, అటుకులు 1 కేజీ, ఖర్జూర పండ్లు 1/4 కేజీ, చిక్కీలు 1/4 కేజీ, బెల్లం 1 కేజీ. వీటన్నిటిలో కూడా ఐరన్, కాల్షియం ఎక్కువ ఉంటుంది. తర్వాత నెలకి 25 కోడిగుడ్లు ఇస్తాం సార్. ఇది వచ్చి బాలామృతము 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి 1 ప్యాకెట్ ఇస్తాం. 2.5 కేజీ ఉంటుంది. పాలు వచ్చి మంత్లీ ఇస్తాం. 2.5 కేజీ ఉంటుంది. చాలా ఎలా యూజ్ చేయాలి ఏం చేసుకోవచ్చు. ఓన్లీ ఇది సార్ మాకు ఈరోజు టీము మిల్లెట్స్ అన్నీ కూడా తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా వాడుతున్నారమ్మా. చూడండి రోజు ఒక ఐటమ్ తింటే రోజుకు ఒక ఐటమ్ చాలా అన్నీ తీసుకోవడానికి కుదరదు కాబట్టి దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో మనకి ఇక్కడ పలమనేరు మన టీడీపీ మేడం, అలాగే ఐసీడీఎస్ సూపర్వైజర్లు, మన అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరూ కూడా మా సీఎంఎం గారికి, మేనేజర్కి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. పలమనేరు పట్టణ ప్రజలు మరియు వీధి విక్రయదారులు, అలాగే హోటల్ యజమానులు, అలాగే ప్లాస్టిక్ ఎవరైతే మనకు వినియోగిస్తున్నామో, కిరాణా షాప్ కావచ్చు, బట్టల దుకాణం కావచ్చు, చికెన్ మటన్ షాపులు అందరికీ కూడా తెలియజేయడం అనగా మన రాష్ట్ర ప్రభుత్వం
స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మనకు ప్లాస్టిక్ నిషేధం అనేది అమల్లో ఉంది. 120 మైక్రాన్ల మందం కన్నా తక్కువ ఉన్నటువంటి అన్ని రకాల ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉంది. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ అనేది మనం ఎందుకంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భవిష్యత్తు కార్యాచరణలో మనకు ముఖ్యంగా ప్లాస్టిక్ నిషేధం అమలు జరుపుటకు స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన పురపాలక సంస్థ తరఫున టీమ్స్ కూడా శానిటరీ సెక్రటరీస్, అలాగే ప్లానింగ్ సెక్రటరీస్, మహిళా పోలీసుతో కలిసి ప్రభుత్వ ఆదేశాల మేరకు టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళు పెనాల్టీలు వసూలు చేయడానికి కూడా టీంకు అందరికీ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మనకు క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ కవర్స్ కానీ మాత్రం వాడవాలి. షాప్ యజమానులందరూ కూడా ఎవరైతే షాపులను నిర్వహిస్తున్నారో వారందరూ కూడా ప్లాస్టిక్ వాడకుండా వాటి ప్లేస్లో జూట్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ పేపర్ కానీ వాటి ద్వారా మాత్రమే ఉపయోగించవాలి. మా టీం ఎప్పుడైనా ఎక్కడైనా రైడ్ చేసినప్పుడు దొరికినప్పుడు భారీగా పెనాల్టీలు కూడా వేసేదానికి చట్టరీత్యా అందరికీ అధికారాలు ఇవ్వడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా దీన్ని గమనించి నిషేధం అమల్లో ఉంది కాబట్టి ప్లాస్టిక్ను పూర్తి స్థాయిలో మనం నిషేధించి పొలం ఏర్పడంలో మంచి వాతావరణంలో, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ భూమిలో కొన్ని వేల సంవత్సరాలైనా కానీ కూలిపోయే అవకాశం లేదు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మనకు ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్లాస్టిక్ని ఎక్కడ విక్రయించకూడదు, వాడకూడదు. ఈ రెండు మనం ముఖ్యంగా కంట్రోల్ చేయగలిగితే ఈ చెత్త అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా నుంచి వచ్చినటువంటి తడి చెత్తను ఆల్రెడీ మనం డోర్ ద్వారా మనం అందరూ కూడా సేకరిస్తున్నాము. మన పారిశుద్ధ్య కార్మికుల ద్వారా దాన్ని ఎరువుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లాస్టిక్ లేకుండా తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకు ఏదైనా ప్లాస్టిక్ పేపర్ కానీ అటువంటి రీయూజ్ సంబంధించినటువంటి వస్తువులు ఉంటే ప్లాస్టిక్ అట్లాంటివి కూడా మనకు రీయూజ్ పోతాయి, రీసైకిల్ పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి ఇవన్నీ కూడా నియమ నిబంధనలు అనుసరించి సహకరించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అందుకు అనుగుణంగా బాధ్యత మరిచి అధికారులు పనిచేస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా అన్నారు. నగిరి మండలానికి చెందిన వైసీపీ నాయకులు వివిధ కేసుల్లో జైల్లో ఉండగా వారిని చిత్తూరు జైల్లో పరామర్శించారు. తమ నాయకులపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఒక కేసుపై బెయిల్ తీసుకునే లోపే మరో అక్రమ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని అధికారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి, ప్రజలకి తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి అందజేయాలన్న చిత్తశుద్ధి లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్ లో ఇంకో కేసు పెట్టి మళ్లీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం, అక్కడి నుంచి బయటకు వస్తే మళ్లీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం. ఇది మనం కళ్ళారా పోసాని కృష్ణమురళి కేసులోనే మనం చూస్తున్నాం. అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ గా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ ఆ మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్ లో కేసులుంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్న వాంటెడ్ గా ఈరోజు జిల్లాలకి పోసాన కృష్ణమురళి గారిని వెహికల్లో తీసుకెళ్లి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఆయన్ని ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు కూడా
తిలోదకాలు ఇచ్చి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను, అధికారులకి అధికార పార్టీ చెప్పిందని మీరు ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి తిలోదకాలు ఇస్తే ఈరోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడొచ్చు. కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులని, మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టము, న్యాయబద్ధంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి ఘంటాపదంగా చెప్తున్నాను. ముఖ్యంగా అధికారులు తెలుసుకోవాల్సిన విషయం, 9 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, ప్రజల్ని ముంచే ప్రభుత్వం అని తెలుసుకున్నారు. కాబట్టే ఈరోజు ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన, కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిని ఎలా ఓడించారో అర్థమైతే రాబోయే జమిలీ ఎన్నికలైనా సాధారణ ఎన్నికలైనా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి. ఇకనైనా అధికారులు మీరు ఏదైతే న్యాయబద్ధంగా చేయాలో అలా చేయాలి, అంతేగాని మీరు మితిమీరిన ఉత్సాహంతో చేస్తే మాత్రం చాలా బాధపడే రోజులు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ప్రెస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను, అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చెప్పాలనుకుంటున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులతో హెరాస్మెంట్ చేయటమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు ఏ విధంగా వీధి వీధికి పెట్టి విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతూ ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగే విధంగా చేస్తున్నారో మీరందరూ కూడా కళ్ళారా గమనించండి. అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి ఎలా అడ్డాగా మారిందో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు డ్రగ్స్ కూడా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న గుంటూరులో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని అన్ని పేపర్లో మీరు చూస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పుత్తూరులో ఎడ్యుకేషనల్ హబ్, ప్రైవేటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, అలాగే మెడికల్ కళాశాల, ఆయుర్వేదిక్ కళాశాల, ఇలా ఎన్నో కాలేజీలు పుత్తూరులో ఉంటే ఈరోజు గంజాయికి అడ్డాగా మారింది. గతంలో కూడా తెలుగు యువత హరి అనే అబ్బాయి ఈ విధంగా విచ్చలవిడిగా గంజాయి అమ్ముతూ దొరికిన దాఖలాలు పుత్తూరులో మీకు కనిపించాయి. అదే వ్యక్తి వైజాగ్ లో దొరికాడు 28 కిలోలతో, అది కూడా మీరు గమనించారు. ఆ రోజుల్లో మేము పోలీసు వాళ్ళని ఇలాంటివి జరగకుండా తప్పు పనులు చేసే వాళ్ళని తరిమి కొట్టాం. కానీ ఈ రోజు ఎమ్మెల్యేనని చెప్పుకునే వ్యక్తి ఆడికి అమావాస్యకి ఒక రోజు కాన్స్టిట్యున్సీకి వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని, నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన నాయకులు పని చేయలేదు. ఈరోజు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి గంజాయి, డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే ఆ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే మొన్ననే నగిరి రూరల్ ఎంకొత్తూరు హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం, ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం, టీచర్లని బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరందరూ కూడా గమనించుంటారు. సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది. నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లటం బాధాకరం. ఒక పక్క 100 రోజుల్లో గంజాయి అరికడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు చెప్తారు. కానీ 100 రోజులు అయిపోయింది. కుప్పంలో గంజాయి సాగు
జరుగుతూ కూడా మీరు వీడియోలన్నీ చూస్తుంటారు. మరి ఒక పంట పండాలి అంటే ఈ రోజు విత్తనం వేస్తే రేపు రాదు కదా. మరి అంత సాగు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారు. తిరుమలలో తరచూ చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. తెల్లవారుజామున 1 గంట సమయంలో అలిపిరి నడకదారిలోని గాలిగోపురం దగ్గర చిరుత కనిపించింది. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. నడకదారిలో భక్తులు గుంపుగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచించారు. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలిసిన వరసిద్ధి వినాయక స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించి మాజీ మంత్రి రోజా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో మాజీ మంత్రి రోజాని పండితులు ఆశీర్వదించారు. सर्वदा